ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లా హిమాయత్ నగర్ మండలం. ఈ మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి. ఈ 4 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ఇంతటితో హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాలు ప్రార్థన చేయటం పూర్తయింది. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో ఉన్న 20 మండలాల కొరకు మనము ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లా హిమాయత్ నగర్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 4 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని, ఈ మండలంలో ఉన్న మా ముస్లిం సహోదరుల్ని రక్షించుకుని మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని కృపగలిగిన తండ్రి, ఈ మండలాన్ని, ప్రజల్ని, సమస్తాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 8వ అధ్యాయము 45వ మాట నుండి 48వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఈ మాట చదవడానికి ముందుగా 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఎవని చేతనైనను స్వస్థత నొందనిదై యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినట్లుగా వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయినట్లుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభుల వారు 45వ మాటలో శిష్యులను అడుగుతూ ఉన్నారు, నన్ను ముట్టినది ఎవరిని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు, వెళ్ళినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినను, తాను మరుగై ఉండలేదనియు ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివే పొమ్మని ఆమెతో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.
డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు శిష్యులను అడుగుతూ ఉన్నారు. నన్ను ముట్టినది ఎవరు అని అడిగినప్పుడు పేతురు యేసు ప్రభుల వారికి చెప్తూ ఉన్నాడు, అయ్యా, జనసమూహము నీ మీద కిక్కిరిసి నీ మీద పడుచున్నారు అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, ఎవడో నన్ను ముట్టెనో ప్రభావము నాలో నుండి వెడలిపోయిందని నాకు తెలిసినదనను. చూడండి, ఈ స్త్రీ చెప్తోంది, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి యేసు ప్రభుల వారి ఎదుట సాగిలపడింది. అంటే స్వస్థత పొందిన ఆమె కృతజ్ఞతతో యేసు ప్రభుల వారి పాదాలు ఎదుట పడింది. భయముతో యేసు ప్రభు పాదాలు ఎదుట పడింది. ఆమె చెప్తూ ఉంది, తాను ఎలాగూ స్వస్థత పొందుతున్నో ఆ సంగతి ప్రజలందరి ఎదుట యేసు ప్రభుల వారికి చెప్పినట్టు. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నారు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై పొమ్మని యేసు ప్రభుల వారు చెప్పారు. ఆమె ఎలా స్వస్థపరిచిందో, ఆమె ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ఎదుట సాక్ష్యం చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, అమ్మా, నా గొప్పతనం ఏమీ లేదు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసము మనల్ని ఏం చేయగలదంటే మన రోగముల నుండి మనల్ని విడిపించగలదు. విశ్వాసం మనల్ని స్వస్థపరచగలదు. విశ్వాసం కుటుంబాలను కట్టగలదు. విశ్వాసం బ్రతుకులను బాగు చేయగలదు. విశ్వాసం ఏదైనా అద్భుతాన్ని జరిగించగలదు. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ ఏ విశ్వాసముతో అయితే ప్రభుని తాకిందో, ఏ విశ్వాసంతో అయితే ప్రభుని ముట్టిందో, ఏ విశ్వాసముతో అయితే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో, అదే విశ్వాసము చేత మనము స్వస్థత నొందుదుముగాక. అదే విశ్వాసము చేత బిడల జీవితంలో గంభీరమైన కార్యాలు చూచుదుముగాక. అదే విశ్వాసం చేత కూలిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఆ 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీకు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండి మన బ్రతుకులు బాగు చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ యొక్క 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీకి కలిగిన విశ్వాసం మేము కలిగి ఉండుటకు మీ కృప చూపించండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.